ఎంత? అగ్గిపెట్ల అవినీతే 23 కోట్లు. ఇంకా పెద్ద విషయం, ఏంటి తెలుసా మీకు? డ్రోన్ల కోసం అంట 2 కోట్లు ఖర్చు అయిందంట. డ్రోన్ల కోసం 2 కోట్లు ఖర్చు అయిందంట. సరిగ్గా 10 మందికైనా డ్రోన్ల ద్వారా ఎవరికన్నా పులిహార ప్యాకెట్ ఇచ్చారేంటి? వెజ్ బిర్యానీ ఇచ్చారా? ఆ డ్రోన్ కూడా వాడలేదని మీరే కదా చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫోటో చంద్రబాబు నాయుడు గారు వదిలారు. దానికి డ్రోన్ అవసరమా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక మహిళకి ఇలా ఫుడ్ తీసుకున్న ప్యాకెట్ ఇస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక ఫోటోని సృష్టించారు. అదే ఫోటో కదా పవన్ కళ్యాణ్ గారు కూడా వదిలి అందరు తిడుతుంటే సోషల్ మీడియాలో తీసేశారు. అదేగా ఫోటో. అది డ్రోన్ కాదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఫోటో క్రియేట్ చేసి వదిలేరు. దాని ఖర్చు ఎంత? 2 కోట్లు అంట. ఎంత? 2 కోట్లు అంట. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక ఫోటో తీస్తే ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇంత అవినీతి? 2 కోట్ల. ఆ ఒక ఫోటో ఖర్చు 2 కోట్ల. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. అందుకని ఇందాక చెప్పా, బాబు గారు బుడమేరు బాయ్ ఇద్దరు మిలాఖత్ అయిపోయారు. విరాళాలేమో వరదలాగా ఆయన దగ్గరికి వచ్చినాయి. ఆ డబ్బులు మొత్తం ప్రజలకు ఇవ్వకుండా మొత్తం లెక్కలు చెప్పకుండా ఉండడానికి ఏం చేశారు? 534 కోట్ల రూపాయల ఖర్చుకి ఒక సెటప్ చేసి పారేశారు. కొవ్వొత్తులు అంటున్నారు, మంచినీళ్ళు అంటున్నారు, ఫుడ్ అంటున్నారు, డ్రోన్స్ అంటున్నారు. ఏంటి? టెంపరీ అకామిడేషన్ పేరు చెప్పి మొత్తం 432 కోట్లు. కానీ విరాళాలు ఎంతైతే వచ్చినాయో అంతకి ఏం చేశారు వీళ్ళు? ఖర్చులు చూపిస్తా ఉన్నారు. అసలు మీరు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు? ఎంతకి ఇచ్చారు? ఆ కాంట్రాక్టర్ పేర్లు ఏంటి? అవి ఏ సంస్థలకు చెందినవి? ఇవన్నీ వివరాలు ప్రకటించి తీరాలి. ప్రజల్ని మోసం చేసి మీరు అడ్డంగా కొట్టేసినటువంటి డబ్బులు లెక్క ప్రతిదీ ప్రజలకు తెలియజేయాలి. ఇచ్చిందేమో దాతల, దోచేసేది మీరా? దాతలు ఎవరి కోసం ఇచ్చారు? విజయవాడ నగర ప్రజల కోసం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం కూటమి నాయకుల్ని దోచేసుకోమని ఇచ్చారు ప్రజలు, దాతలు. చెప్పండి. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది కేవలం 200 కోట్లే కదా. కేవలం వచ్చింది 200 కోట్ల రూపాయల డబ్బులే కదా. పోనీ ఎక్కడన్నా ఎన్యూమరేషన్ కరెక్ట్గా చేశారా? ఎక్కడన్నా చేశారా? నష్టపరిహారం పూర్తిగా ఎవరికన్నా చెల్లించారా? ఏ ఇంటికైనా సరే సరిగ్గా 10,000 ఇచ్చారా మీరు? నష్టపరిహారం అందుకే కదా లాఠీ చార్జ్ జరిగించుకునే వచ్చింది మీకు. ప్రజలు తండాలుగా కలెక్టర్ గారి కార్యాలయానికి వస్తున్నారు కదా. వారి బాధ్యత ఎందుకు తీసుకోవాలి మీరు? ఎన్యూమరేషన్ ఎక్కడ కరెక్ట్గా చేశారా? ఎన్ని ఇళ్లకు నష్టపరిహారం ఇచ్చారు? ఎన్ని బళ్ళకు నష్టపరిహారం ఇచ్చారు? ఎంతమంది ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారు? ఎంతమంది వ్యాపారస్తులకి మీరు నష్టపరిహారం చెల్లించారు? ఎన్ని తోపుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మీరు? ఎన్ని జనరేటర్లు పాడైపోతే డబ్బులు ఇచ్చారు? ఎన్ని లిఫ్ట్లు పాడైపోతే డబ్బులు ఇచ్చారు? ఎంతమంది అపార్ట్మెంట్ వాసులకి మీరు నష్టపరిహారం చెల్లించారు? కనీసం లెక్కలు చెప్పగలరా?